మీరు డబ్బులు తీసుకోండి, బయట ప్రాక్టీస్ చేసుకోండి. మా పిల్లలకి అయితే నడక ఉంటే బాగుంటుంది. ఉన్నదంటే సర్దుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తక్కువ రూమ్స్ ఉన్నాయి, రూమ్ ఏదైనా సార్ ఝాన్సీ అని, అట్లాగే టీనా అండ్ నళిని వీళ్ళు క్రియేట్ చేసి పల్లెటూళ్ళలో కూడా తిరిగి ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మనకు కూడా హ్యాపీగా ఉంది. ఇది పాన్సైటీ అని ఆయన పాన్సైటీ టెక్నిక్ అనుకున్నాడు. ఆయన జీవితం అయోవా యూనివర్సిటీ అమెరికాలో పనిచేసి దీని మీద రీసెర్చ్ చేసి కంప్యూటర్ మోడల్స్ మీద పనిచేసి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది పిల్లలు పుడతారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కత్తి ఘాట్ లేకుండా ఈ పాన్సైటీ టెక్నిక్ ద్వారా చేయాలని ఉద్దేశంతో ఆయన కనిపెట్టాడు ఈ టెక్నిక్. ఆయన బర్త్డే జూన్ 3వ తారీఖు. సో మనము అది ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ముందు ఆ రోజున పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఈ జిల్లాలో ఎక్కడ ఈ పిల్లలున్నా ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకొని వాళ్ళ స్టేజ్ ప్రకారము 3 ఏళ్ల పిల్లాడా, 3 నెలల పిల్లాడా, అప్పుడే పుట్టిన పిల్లాడా, అప్పుడు పుట్టిన బేబీ ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఆ పేరెంట్స్కి ధైర్యం చెప్పి ఆ పిల్లలందరికీ మళ్ళీ మామూలుగా వాళ్ళ పాదాల మీద నడిచేలా చేయడమే ఈ జూన్ 3న పాన్సెట్టి గారి జన్మదినోత్సవం రోజున ఈ క్లబ్ ఫుడ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఫుడ్ డే అనమాట. ఇది ఆ క్లబ్ ఫుడ్ జరుపుకునే సందర్భం ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేవి అని చెప్తే మనం ఇవాళ కలిపి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మన సూపరింటెండెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో క్లబ్ ఫుట్ అంటే మాత్రం వంకరగా పుట్టిన కాళ్ళు, పిల్లలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు కాళ్ళు వంకరగా పుట్టడంతో వాళ్ళకి జీవితమే ఇంకా అసలు నడవలేమన్న అనుమానాల నుంచి వాళ్ళ బయటపడి నడకలు నేర్పిన ఘనత అయితే మాత్రం ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్కి చెందుతుంది. అలానే వాళ్ళని దత్తత తీసుకొని వంకర కాళ్ళని సరిచేస్తూ క్యూర్ సంస్థ అయితే మాత్రం క్యూర్ మనం పబ్లిక్లో కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఈ పసిబిడ్డలకి ఆపరేషన్ లేకుండా కేవలం ఫిజియోథెరపీ ద్వారా, కొన్ని బూట్ల ద్వారా కాళ్ళకు వచ్చిన వంకరని సరిచేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించి త్రూఅవుట్ ది ఇండియా వాళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలో మనకి ఇక్కడ గుంటూరులో కూడా క్యూర్ ట్రస్ట్, క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జూన్ 3వ తారీఖున ఇదంతా కూడా ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు కంజెంటల్ క్లబ్ ఫుడ్ డేగా తీసుకొని ఆ రోజుకి మనం పేషెంట్లు కూడా వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఇది మీరు తీసుకుని వెళ్ళి ఈ క్లబ్ ఫుడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం వలన మనం వెంటనే ఈ వైద్యం చేయడానికి ఈ సంస్థ ద్వారా కానీ ఇక్కడున్న ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లలకి ఆపరేషన్ లేకుండా 6 సంవత్సరాల లోపు అయితే ఆపరేషన్ లేకుండానే ఈ క్లబ్ ఫుట్ అంటే వంకరగా తిరిగిన కాళ్ళని సరిచేయచ్చు. 3 డిఫార్మిటీస్ ఉంటాయి. ఆ 3 డిఫార్మిటీస్ సరిచేయడానికి నిష్ణాతులైన వైద్యులే కాకుండా ఫిజియోథెరపీ బృందం కూడా మనకి ఇక్కడైతే క్లబ్ ఫుట్ ఆల్రెడీ 77 మంది పిల్లలైతే మాత్రం ప్రస్తుతం ఇక్కడ. ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు, ఒక రకంగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చికిత్సలతోనే పూర్తిగా నయమయ్యి మామూలుగా వచ్చేసేసి మామూలు మనుషులనే కాళ్ళు మారి మంచి నడకలు నడిచే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజలకు కూడా తెలుసుకొని ఈ క్లబ్ ఫుట్ డే రోజున అందరూ వచ్చేసేసి ఇక్కడ నమోదు చేయించుకోవడమే కాకుండా చికిత్స కూడా తీసుకోవాలని మేము కోరుతాం. ఎక్కడ ఉంది, మీరు కూడా నెమన్లు అనుభవిస్తున్నారో మాకు తెలియదు. ఆ విధంగా మీరు మా మోల్డ్ లాంటిది తయారు చేసి ఇస్తున్నారు. ఇది బయట అయితే మాత్రం 10,000 ఖరీదు అవుతుంది. సో ప్రజలు గ్రహించాలి. క్లబ్ ఫుడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క బేబీని కూడా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మీకు ఉచితంగా ఫ్రీగా చేస్తాం కాబట్టి ఫ్రీగా ఈ మన క్యాలిపర్స్ ఇచ్చేసి కాళ్ళు సరిచేసే క్రమంలో వాళ్ళ దగ్గర ఉండి నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు ఉన్నారు, అలానే డాక్టర్ గారు ఉన్నారు. ఎలా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ ఫిజియోథెరపీ చేయాలనేది వాళ్ళకి అవగాహన కలగజేసి ఈ కాళ్ళు సరిచేసే క్రమంలో ఉచితంగా వైద్యం జరుగుతుంది కాబట్టి ఆ వైద్యాన్ని అందిపించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళ ప్రజలకు ఉంది. ప్రజలు కూడా తెలుసుకోవాలి. క్లబ్ ఫుట్ అంటే వంకరగా పుట్టిన కాళ్ళు ఉన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉచితంగా వైద్యం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని వందల వేల లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి కాబట్టి ఇక్కడ ఉచితంగా జరుగుకోవాలండి. క్లబ్ ఫుట్ అని బోర్డు పెట్టండి, డిస్ప్లే చేయండి. 3వ తారీఖు అక్కడ